వైపు చూడు నాయన, వాళ్ళకి సాయం చేయ ప్రభా. నువ్వే మాకు దిక్కునాయన, నువ్వు మాత్రం వాళ్ళకి సాయం చేయగలవు ప్రభా. దయచేసి ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళ మనసులను మార్చి ప్రభా, వాళ్ళు నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునేలా చేయ ప్రభా. దయచేసి అక్కడ ఆ పరిస్థితి నుంచి వాళ్ళకి సాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరే గొప్ప కార్యం చేసి నినాను మేము తెచ్చుకోమని యేసుకృష్ణ అడిగి వెళ్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంతవరకు ప్రార్థనలు చేసి ప్రభు నామాన్ని విజ్ఞాపన నైవేద్యములు అర్పించి ఉన్నాం. ఈ సమయంలో మనం కొద్దిసేపు ఆరాధనలో నడిపించడానికి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఎనోస్ ఉన్నారు. ఎనోస్ ఆరాధనలో నడిపిస్తారు. మనం అందరం ప్రార్థనా పూర్వకంగా ఏకీపిద్దాం. ఆరాధనలో ముందు కొనసాగుదాం. స్తోత్రం. అందరూ కూడా కొద్ది నిమిషాలు మన కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. మన హృదయాలను దేవుని వైపు తెరిచి కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్కుల కొరకు మనం ఎదురు చూద్దామండి. అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని అడుగుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా మన యేసయ్యకి చెల్లిద్దాం. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు ప్రభా. అయ్యా గడిచిన కాలం అంతా మీరు మిమ్మల్ని కాచి ప్రభా దాచి ఈ శనివారం రోజు మరలా ప్రభా ఈ రీతిగా మేమందరం కూడుకొని నీ సన్నిధిలో స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ స్తుతిద్దాం. రాజులకు రాజా నీకు స్తోత్రాలయ్యా, ప్రభులకు ప్రభు నీకు వందనాలయ్యా, గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవా ఈరోజు మాతో మాట్లాడు ప్రభా అని మన హృదయాలు తెరిచి అడుగుదామండి. అడిగిన వారికి దేవుడు ఇచ్చేవాడు, వెతికిన వారికి దేవుడు దొరికేవాడండి. కాబట్టి ఈరోజు మీరు ఏ యొక్క ఆశతో అయితే దేవుని వాక్కుల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవా నాతో మాట్లాడయ్యా ప్రభా. నేను ఏ రీతికి అయితే ప్రభా అడుగుతున్నాను ప్రభా, నీ వాక్కు చేత ప్రభు నన్ను బలపరచు ప్రభా. నా జీవితాన్ని మార్చు ప్రభా, నా జీవితంలో ప్రభా కార్యాన్ని జరిగించు ప్రభా అని ప్రార్థన చేద్దామండి. దేవా నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలయ్యా. అందరూ నాతో పాటు కలిపి జీవనాదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదినై. అందరూ కూడా మన హృదయాలను తెరిచి పరిశుద్ధాత్మని మనం ఆహ్వానిస్తామండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా మాట్లాడదాం యేసయ్యతో. దేవా నా హృదయాన్ని తెరువు ప్రభా, నా హృదయంలో ప్రభా నీ వాక్కులు ప్రభా ప్రవహింపచేయి ప్రభా, నా యొక్క హృదయాన్ని తెరువు ప్రభా అని మాట్లాడదాం. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకొని అయా బలహీన సమయంలో ప్రభా నీ బలాన్ని మాకు ప్రసాదించు అయ్యా. మీకు సమస్తము సాధ్యమే. మా హృదయంలో ప్రభా నీ వాక్కులను ప్రవహింపచేయండి ఈ యొక్క రాత్రికాల సమయంలో. దావీదు అంటాడు, నా ఎదుట నీ పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అంటున్నాడండి. కాబట్టి ఈరోజు మన హృదయంలో ఏదైతే ఉందో, దేవునికి పనికిరానిది ఏదైతే ఉందో అదంతా కూడా తీసివేసి దేవుని యొక్క వాక్కుల కోసం మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన దేవుని సన్నిధిలో దేవా నీ వాక్యాలు ప్రభా నా హృదయంలో ప్రవహింప చేయండి. ఈ రాత్రి కాలంలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా. అయా నీకే స్తోత్రాలు ప్రభా, అయా నీకే వందనాలు ప్రభా. గొప్ప దేవా నీకే స్తోత్రాలు ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో ప్రభా, ఆత్మీయ వరములతో నన్ను నింపయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయని ప్రార్థన చేద్దాం. మన హృదయం పాపంతో నిండి ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు దావీదు అడిగినట్లు తన హృదయంలో ఏ రీతిగా అయితే వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాడో ఈరోజు దేవా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచండి. నా హృదయంలో నా పాపపు తలాంతులను తీసివేసి నీ యొక్క ఆత్మీయ వరములతో నింపయ్యా. నీ యొక్క అభిషేకం మాకు దయచే ప్రభా. ఈరోజు వాక్యం ద్వారా మా హృదయాలకు ప్రభా తాకండి ప్రభా. నేను ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మీకు వందనాలు స్తోత్రం. ఎంతవరకు నాయనా ఈ ఆరాధనలో ఎస్ఏ మీరు మాతో ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రములయ్యా. ప్రవేశించటానికి నీ ఉన్నతమైనటువంటి పిలుపును నాయన గ్రహించటానికి ఎస్ఏని అపురూపమైనటువంటి ప్రేమలో నాయన మేము వర్ధిల్లటానికి ఎస్ఏ మా మనస్సులు నీ తట్టు తిప్పి నీ కొరకు నాయన జీవించే గొప్ప భాగ్యము మాకు మా అందరికి మీరు అనుగ్రహించమని మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఎస్ఏ చిన్న స్తుతి ఆరాధనలో ఎస్ఏ పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎస్ఏ స్తుతి నైవేద్యము దూపము వల్లే నాయన నీ సముఖముకు చేరి తద్వారా గొప్ప దీవెన ఆశీర్వాద ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మీరు మాత్రమే మహిమ పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కగా ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో దేవాతి దేవుడు మహిమ పొందుకున్న విధానం కొరకు దేవునికి హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా మరొకసారి చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నామండి. ఈ సమయంలో మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం. వాక్య ధ్యానం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ నవీన్ ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. Heavenly Father, thank you, Lord, for giving this wonderful time, Lord. Thank you for being with us. Thank you for being with us in your word, Lord. Thank you for being with us in your prayer, Lord. Father, we pray for today's message, Lord. As your word says in Psalms 119:8, open my eyes that I may see wondrous things
from your Lord. While we listening your word, Lord, please open our eyes, Lord. Then only we can see the wondrous things in our life. Lord, I'm praying for our sister who was going to preach your word, Lord. Lord, please anoint your servant who will bring the message today, Lord. Let your word flows through them, bringing light, understanding, and Lord, to our hearts. May every word spoken be in enlightening with your will, Lord. Father, as your word says in 1 Peter 4:11, if anyone speaks, let him speak as the oracles of God. Lord, help us to not only to be hear of your word, but doers also. Let your word take root in our heart and bear fruit in our life. Father, your word says in James 1:22, but be doers of the word and not hearers only, deceiving yourself. Father, I am submitting my sister into your mighty hands, Lord. Lord, please fill her with your Holy Spirit and speak with her, Lord. And I'm asking this small prayer in Jesus' name. Amen. ఆమేన్. ఈ సమయంలో వాక్యధ్యానంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ జోనియా వాక్యంలో నడిపిస్తారు. Greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. సాటి లేని సరిపోల్చలేని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం. మీరు నాకు వినపడకపోయినా నేను మీకు కనపడతాను, వినపడతాను కాబట్టి మీరు నాకు కనపడతారు కాబట్టి ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుందాం. అందరికీ వందనాలు. మీ అందరూ దేవుని కృప వల్ల బాగున్నారు అని నేను తలస్తున్నాను. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూచినట్లయితే మనకి తెలిసిన వాక్యమే ఇర్మియా గ్రంథం నుండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదువుకున్నాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జగట వంటితో చేయుచుండకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇర్మియా తో దేవుడు ఇలా వచ్చి పొమ్ము. ఈ రోజు నా టైటిల్ ఏంటంటే ద డిజైనర్, రూపకర్త. మన రూపకర్త ఎవరు? మన రూపకర్త ఎవరు? అసలు మనం ఇలా ఉన్నాము అంటే, ఇలా ఈ స్థితిలో ఉన్నామంటే అసలు మనల్ని డిజైన్ చేసింది ఎవరు? మన లైఫ్ లో ఒక డిజైనర్ ఉన్నారు. మనకి తెలుసు ఆర్కిటెక్ట్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. ద డిజైనర్స్ విల్ బి డిఫరెంట్, బట్ హూ ఇస్ ద డిజైనర్ ఆఫ్ అస్? మనల్ని నిర్మించిన రూపకర్త ఎవరు అనేది నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఇక్కడ 18వ అధ్యాయం చూసినట్లయితే, ఇఫ్ వి సీ ఇన్ 18th చాప్టర్, వి సీ గాడ్ ఈస్ టాకింగ్ టు జెర్మయా. అంటే దేవుడు జెర్మయాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏంటంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నీ మాటలు నీకు తెలియజేతు. నా మాటలు అంటే దేవుని మాటలు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇర్మియాతో అంటే, అక్కడ మనం కొనసాగించి చదివినట్లయితే అక్కడికి వెళ్ళాక ఇర్మియా ఏమి చూశాడు, ఎలా ఉన్నాడు, అసలు ఏమి చూశాడు అనేది మాట్లాడతాడు. అక్కడ వెళ్ళిన తర్వాత జెర్మయా లేచి కుమ్మరి దగ్గరకు వెళ్ళమన్నాడు. ఇప్పుడు జెర్మయా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని అంటే, నేను కుమ్మరి దగ్గరకు వెళ్ళాను, అక్కడ కుమ్మరి జిగటి మన్నుతో కుండను తయారు చేస్తున్నాడు. విడిపోయిన జిగట మట్టిని మళ్ళీ తీసుకొని తనకు యుక్తమై దానితో మరొక కుండను చేశాడు. యుక్తమైనది అంటే ద వన్ విచ్ ఈస్ ప్రీషియస్ టు హిమ్. అంటే ఎలాంటిది? దేవుడు ఇప్పుడు మనల్ని ఎలా చేశాడు? ఒక ప్రీషియస్ థింగ్ గా చేశాడు. అప్పుడు అక్కడ కుమ్మరి కూడా
ఆ మట్టిని, జిగట మట్టిని మరలా తీసుకొని కుమ్మరి ఎలా చేస్తున్నాడు అంటే ఒక ప్రీషియస్ థింగ్ గా చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు జెర్మయా అది చూచి మళ్ళీ ప్రత్యక్షమై మళ్ళీ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, ఇశ్రాయేలు వారు ఆయన అక్కడ క్వశ్చన్ వేయమంటున్నాడు. ఏమని? ఇక్కడ చదివినట్లయితే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, కుమ్మరి తన మట్టిని ఎలా తయారు చేశాడో ఇశ్రాయేలుల వారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, కుమ్మరి ఆయన ఎలా చేశాడో, మట్టిని ఎలా చేశాడో నేను కూడా మిమ్మల్ని ఎలా చేస్తాను. అంటే అంత ప్రేషియస్ గా, అంత బ్యూటిఫుల్ గా, అంత ఆసమ్ గా నేను చేస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు. ఇప్పుడు జిగట మట్టి కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేల్ ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నారు. ఇక్కడ మనం ఐజియా చాప్టర్ 64 వర్స్ 8 చదివినట్లయితే, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడండి? యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? యెహోవా నీవే అంటే దేవుణ్ణి ఒక తండ్రిగా భావించి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? మేము జిగట మన్నుమయ్యా, నీవే మాకు కుమ్మరి వాడవు. ఇక్కడ మనం కంపారిజన్ చేసుకుంటే, కుమ్మరి వాడు అంటే ఎలా ఉంటారు చెప్పండి? కుమ్మరి వాడు ఆయన ఎంత పని చేసినా తన మట్టి బట్టలతోనే ఉంటాడు. తన కష్టార్జితం అంటే హీ ఎర్న్స్ ఫ్రమ్ డూయింగ్ పాట్స్. అంటే ఆయన కష్టార్జితం ఎక్కడి నుండి వస్తుంది? మట్టి కుండలు చేయడం వల్లనే ఆయన ఆ జీతాన్ని గాని లేదా తన సంపాదన గాని అంతా అక్కడ నుండే వస్తుంది. సో ఇప్పుడు ఆ కుమ్మరి వాడు ఎలా మలుచుకోవాలంటే, అందరికీ ఇష్టమయ్యే వారిగా మలుచుకోవాలి. మనము ఇది ఇశ్రాయేలు అని మెన్షన్ చేశాడు కదా, వాళ్ళకేలే అని అనుకుంటాం. కానీ బైబిల్ మన అందరికీ, దేవుని మాట మన అందరికీ. దేవుడు ఎలా సెలవిస్తున్నాడంటే, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు ఏమి జరిగినా ఇక్కడ మెన్షన్ చేశారంటే అది మనం అందరికీ వర్తిస్తుంది. సో బైబిల్లో ఉన్న ప్రతిదీ మనం మనకి అనుకూలంగా మార్చుకుంటాం. ఎలా అంటే, ఇప్పుడు బైబిల్ వాళ్ళ గురించే మాట్లాడినప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతుందిలే, మన గురించి కాదులే అలా థాట్ లో ఉండిపోతాం. కానీ దేవుడు మనతో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే, కుమ్మరి చేతిలో మట్టి కుండ ఎలా ఉందో, ఇశ్రాయేలు దేవుని చేతిలో ఎలా ఉన్నారో, మనం కూడా దేవుని చేతిలో అలానే ఉన్నాం. ఎలా మనతో మాట్లాడుతున్నాడు, ఇలాంటి స్థితిలో మనతో మాట్లాడుతున్నాడో మనం గ్రహించుకోవాలి. అప్పుడు ఇశ్రాయేలు పాపంలో ఉన్నారు, దేవునికి వ్యతిరేకముగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఆ విధానంలోనే ఉన్నాం. ఇశ్రాయేలు దేవుని చేతిలో ఎలా ఉన్నారో మనం కూడా యేసుక్రీస్తు చేతిలో ఉన్నాం. అప్పుడు ప్రతి వాక్యము వాళ్ళకి చెప్పిన వినకుండా దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుణ్ణి మర్చిపోయి రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని కోల్పోయారు. అంటే ఇప్పుడు ఇర్మియా ఏ విధముగా అయితే దేవుడు మళ్ళీ ఒక ప్రవక్త కాకుండా ఇంకో ప్రవక్తని పంపించి, ఒక ప్రవక్తని కాకుండా ఇంకో ప్రవక్తని పంపించి, అలా దేవుడు ఇశ్రాయేలు వారితో ప్రతి మాటను మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ దేవుడు కానీ ఇశ్రాయేలు వాళ్ళు ఎలా ఉన్నారు? దేవునికి వ్యతిరేకంగా ఉండి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి, దేవునికి లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. కానీ దేవుడు ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఇప్పుడు మనము ఆయన చేతిలో ఉన్నాము గనుక ఆయన సంరక్షణ మనకి ఉండదు. ఇప్పుడు నా ఫస్ట్ పాయింట్ అంటే ద కేర్, సంరక్షణ. అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఎందుకు చెప్పానంటే, దేవుని చేతిలో మనం ఉన్నాం అంటే ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు కనుక మనం ఈ స్థితిలో ఉన్నాం. కుమ్మరి తను చేసిన కుండను ఎలా సంరక్షించాడు అంటే, ఆ కుండను తయారు చేస్తున్నప్పుడు దాని మీద కేర్ చూపిస్తాడు.
ఆ కుండను ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ఆ కుండను ఏ విధంగా మలుచుకోవాలో, ఆ కుండను ఏ విధంగా డిజైన్ చేస్తే ప్రజలకు నచ్చుతుందో, అప్పుడు ఆ కుండ ఎంత సంరక్షణగా ఉంటే ఆ కుండ ఆ ప్రజలకి నచ్చుతుందో, అలా ఆ కుండను ఆయన మౌలు చేసుకుంటున్నాడు. అలా మౌలు చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు దేవుడు మన సంరక్షణ కోసం ఎంత ఆలోచిస్తాడు. మనము సంరక్షించబడాలి అంటే దేవుని చేతిలో ఉండాలి, దేవునికి కావాల్సిన విధముగా మలచబడాలి. అంటే ఇప్పుడు మనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు యవ్వన వయసులో ఉన్నాము అంటే చాలా టెంప్టేషన్స్ వస్తాయి. లైక్ మనం వరల్డ్ ని చూసినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఇది చేయాలి, అది చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఇలా మాట్లాడితే బాగుంటది, వీళ్ళతో వెళ్తే బాగుంటది, వీళ్ళతో ఉంటే బాగుంటది, లైక్ చాలా 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 థింగ్స్ వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఉంటామో, ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో, అప్పుడు మన సంరక్షణగా ఉంటాం. అంటే హీ కేర్స్ ఫర్ us. మనల్ని సంరక్షిస్తున్నాడు అంటే మనతో ఆయన హస్తము ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ మా డాడీ చెప్తా ఉంటారనమాట. సో ఆ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని, మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యూత్ అనే వాళ్ళు సిన్ అంటే పాపంలో ఉంటారు. సిన్ స్పెల్లింగ్ ఏంటి? SIN. అంటే ఇప్పుడు SIN లో ఐని తీసుకున్నామంటే, మనం యూత్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటామంటే నేను 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 అంటూనే ఉంటాం. ఏది జరిగినా నేనే అంటే ఒక గర్వం వస్తుంది అనమాట. అప్పుడు ఆ ఐని కొంచెం ఉంచామనుకోండి, కొంచెం ఉంచితే ఏమవుతుంది? యు అవుతుంది. యు అయినప్పుడు ఎప్పుడైతే మనం నేను 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 అని అనుకుంటూ యూకి వెళ్తామో, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అవునయ్యా, నువ్వేనయ్యా, ప్రతిదీ నువ్వే చేసావయ్యా, ఇప్పుడు వరకు నేను నిలకడగా ఉన్నానయ్యా. కానీ ఎప్పుడైతే మనం వంగి ఆయన దగ్గర లోబడతామో, ఎప్పుడైతే ఆయనకి మనల్ని మనం సమర్పించుకుంటామో, అప్పుడు అంటాం, అప్పుడుకి వెళ్తాం, అప్పుడు వస్తాయి ఏడుపులన్నీ. ఎందుకయ్యా నా శ్రమలు ఎందుకయ్యా? కానీ శ్రమలు వచ్చినప్పుడు పడిపోవడం కన్నా దేవుని దగ్గరికి వెళ్ళడం మేలు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వేనయ్యా, నీకే అప్పగిస్తున్నానయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని ఎప్పుడైతే మనం ఆయనకు అప్పగిస్తుంటామో, అట్లా వంగి వంగి అదేమైంది? 0 అవుతుంది. 0 ఇది O అవుతుంది. అయితే అప్పుడు ఏమవుద్ది? సిన్ కాస్త సన్ అయ్యి, సన్ కాస్త సన్ అవుతుంది. సన్ అంటే కుమారుడు లేదా కుమార్తె. పూర్తిగా వంచబడ్డా అనుకోండి, పూర్తిగా మనల్ని మనం సమర్పించుకున్నాం అనుకోండి, పూర్తిగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నాం అనుకోండి, మనం పూర్తిగా లివింగ్ సాక్రిఫైసెస్ గా ఆయనకు ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఆయన కుమార్తెలము అవుతాం. కుమ్మరి ఎలా అయితే తనకి ఇష్టముగా కుండను మలుచుకుంటున్నాడో, దేవుడు కూడా తనకి ఇష్టానుసారంగా మనం మలుచుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కుమ్మరి తన ఒక డిజైన్ ని ప్లాన్ చేసుకొని ఉంటాడు. ఒక డిజైన్ అంటే కుమ్మరి ఆ డిజైన్ ని ఎలా ప్లాన్ చేసుకున్నాడో, ఒక బ్లూ ప్రింట్ ఎలా పెట్టుకున్నాడో, దేవుడు కూడా మన విషయంలో అదే ఒక బ్లూ ప్రింట్ తో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన మనల్ని డిజైన్ చేశాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆయన ఆది కాండంలో వచ్చేసరికి ఏమని మాట్లాడతాడు? నా పోలిక చొప్పున అంటే ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఇంక తప్పదు, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు నా దృష్టిలో ప్రీషియస్. అంటే నువ్వు ఎలా ఉన్నా సరే దేవుని దృష్టిలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నావు. అంటే నువ్వు ఆయనకి వెలకట్టలేని ఒక ముత్యం లాంటి వాడివి. సో ఇక్కడ ఏంటంటే, కుమ్మరి నేను ద డిజైనర్ అని ఎందుకు తీసుకున్నానంటే, మనము చాలా డిజైన్స్ లో చాలా డిజైనర్స్ ని చూస్తూ ఉంటాం, కానీ ఒక గొప్ప డిజైనర్ ని మనం మర్చిపోతాం. ఏం చేశాడులే, ఎందుకు ఈ జీతాన్ని ఇచ్చాడులే, నన్ను ఇలా పుట్టించాడు, అలా పుట్టించాడు, ఈ ఫ్యామిలీలో పుట్టించాడు, ఆ ఫ్యామిలీ, ఇలా మనం బాధపడే కంటే, దేవా నన్ను ఇలా చేసినందుకు వందనాలు, నాకు ఈ స్థితి ఇచ్చినందుకు నీకు వందనాలని మనల్ని మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఒక కుమార్తెగా కుమారునిగా అంగీకరించి ఆయన ఇంకా
అధికమైన మేలును చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, దేవా నా సమస్తాన్ని నీకు అప్పగించుకుంటానని చెప్తావో, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు చేసే ప్రతి విషయం ఆయన తోడుగా ఉంటాడు. అలాగే చదివినట్లయితే రోమపత్రిక, రోమన్స్ చాప్టర్ 11 verse 34 to 36, రోమపత్రిక 11వ అధ్యాయం 34 నుండి 36 వరకు చదువు. ప్రభు మనసుని ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలగ వాడెవడు? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఏమని ఉంటది? ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? అంటే ఇప్పుడు ఆయనకి ఆలోచన చెప్పగల నరుడెవడు? కానీ ఆయన ఒక ప్రత్యేకమైన ప్లాన్ తో ఉన్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైన విజన్ తో ఉన్నాడు. మన పట్ల ఏమైతే చెయ్యగలడో ఆ ప్రత్యేకమైనవన్నీ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. అంటే యు ఆర్ ద చోజన్ వన్. నేను నిన్ను ప్రత్యేకపరచబడిన వాడను. ఆయన మూలముగానే, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తం సమస్తం కలిగి, అంటే ప్రతి ఒక్కటి ఆయన మూలముగానే జరిగింది. ఎందుకు చేస్తున్నాడు అని క్వశ్చన్ మార్క్ కన్నా మనం ఆయన్ని స్తుతించడం మేలు. ఎందుకయ్యా నాకు ఈ బాధలు, ఎందుకయ్యా ఈ కష్టాలు, ఎందుకయ్యా ఈ స్థితి, ఎందుకయ్యా అని అనుకోవడం కన్నా, దేవా ఏదిచ్చినా నా మంచి కొరకే, ఏదిచ్చినా నా మేలు కొరకే. ఏమని ఉంటదంటే కీడు వెనక ఒక మేలు దాచబడి ఉంటుంది. అంటే ఏ కీడు వచ్చినా మన మంచి కొరకే అది. సో మనం ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకి సమర్పించుకుంటామో ఆయన మేలులు స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేసే ఉంటాడు కానీ మనం గ్రహించుకోం. ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకొని ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడు చూస్తాం దేవుని మేలుల్ని. అప్పుడు వెళ్తాం దేవుని దగ్గరికి. అప్పుడు వస్తుంది ఇంకా అసలు భక్తి అప్పుడు వస్తుంది. ఎప్పుడైతే మనల్ని మేలు చూస్తున్న స్టార్ట్ చేస్తాం అప్పుడు వస్తా చర్చిలకి. కానీ యూత్ గా మనము ఏం చేయాలంటే వంచబడుతూ ఉండాలి. ఒకేసారి వంచబడ్డం కాదు, ప్రతిరోజు ప్రతి దినము నువ్వు వంచబడుతూ ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకుంటే దేవుడు నీ పట్ల అనేకమైన మేలును చేస్తూ ప్రారంభిస్తాడు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకో. ఎప్పుడైతే నిన్ను నువ్వు వంచుకొని ఆయన దగ్గరికి వెళ్తావో ఆయన నిన్ను ఆ కుమ్మరి ఆ మట్టి పాత్రను తనకి ఇష్టానుసారంగా ఎలా మలుచుకుంటున్నాడో దేవుడు తనకి ఇష్టమైన వ్యక్తిగా నిన్ను మలుచుకుంటాడు. ఒకవేళ మనల్ని మనము సమర్పించుకుంటే ఆ ఫలితం ఏంటో చూద్దాం. ఆ సెకండ్ పాయింట్ ఏంటంటే ద రిజల్ట్ ఏంటంటే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయమే 7 నుండి 10 వరకు చదువుకుందాం. దాన్ని పెళ్లగింతుననియు, వెరుగుకొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుతును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుతును. ద రిజల్ట్. నా సెకండ్ పాయింట్ ఏంటంటే ద రిజల్ట్. నా సెకండ్ పాయింట్ లో 2 సబ్ పాయింట్స్ నేను ఇవ్వబోతున్నాను మీకు. ఫస్ట్ సబ్ పాయింట్ ఏంటంటే ద పీపుల్ హూ ఒబే హిమ్. అంటే దేవునికి ఎవరైతే లోబడతారో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఆ విషయం నేను మాట్లాడకపోతున్నాను. ఇక్కడ వర్సెస్ 7 to 8 మనం చూసినట్లయితే ఇక్కడ మనం లోబడని రాజ్యము గాని జనము కాని ఉంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకముగా లేదా ఈవిల్ థింగ్స్ అంటే పాపము చేయుట మాని దేవుని వైపు తిరిగిన ఎడల. అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే ఆల్రెడీ అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం జెర్మయా 1వ అధ్యాయం 10వ వచనం చదువు. అంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువు. పెళ్లగించుటకును, వెరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను
రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరిని నియమించారు? అక్కడ ఇర్మియాని నియమించారు. అక్కడ మెన్షన్, నేను అక్కడ పాయింట్ ఏం తీసుకున్నాం అనుకున్నాను, జనముల మీదను రాజ్యముల మీద. అంటే ఈ పాయింట్ ఆల్రెడీ ఫస్ట్ అధ్యాయంలోనే తీసుకున్నాడు. అంటే ఒక జనమును గురించి, ఒక రాజ్యం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు కొన్ని రాజ్యాల గురించి, కొన్ని నేషన్స్ గురించి ఏమని మాట్లాడాడంటే, వాళ్ళు నా వైపు తిరగరు కాబట్టి నేను వాళ్ళని క్షమించను. అంటే ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్కడ దేవుడు వాళ్ళ మీద తన వ్రాత్ ని చూపిద్దాం అనుకున్నాడు, అంటే కోపాన్ని చూపిద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైందంటే, వాళ్ళ దేవునికి వ్యతిరేకముగా లేదా పాపం చేయుట మాని దేవుని వైపు తిరిగిన ఎడల, అక్కడ దేవుని వైపు తిరిగిన అక్కడ దేవుడు జెర్మియాకు ఏమని సెలవిస్తున్నాడు అంటే, నేను వారికి ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. అంటే సంతాపపడుదును ఇన్ ద సెన్స్, ఇంగ్లీష్ బైబుల్లో ఏమని ఉంటుంది అంటే రిపెంట్. నేను రిపెంట్ అవ్వడం ఏంటంటే పశ్చాత్తాపడతాను. అంటే దేవుడు రిపెంట్ అవుతాడు, అంటే పశ్చాత్తాపడతా అంటున్నాడు. అంటే వాళ్ళకి చేసిన కీడు నేను చెయ్యను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు లోబడితే నీకు రావాల్సిన కీడు నీకు రాదు. సో ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకొని, ఎప్పుడైతే మనం ఆయన దగ్గర లోబడి ఉంటామో, మనకి రిజల్ట్ ఏమొస్తుందండి? మనకి రావాల్సిన కీడు దేవుడు అది తొలగించి మేలుతో మన హృదయాన్ని నింపుతాడు, మేలుతో మన జీవితాలను నింపుతాడు, మేలుతో మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, మనకి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే హంగర్ ఫర్ గాడ్. దేవుని కోసం మనం ఎలా ఉండాలంటే హంగరీ, అంటే ఆకలి కొని ఉండాలి. అంటే దేవుని వాక్యం కొరకు. ఆ హంగర్ ఫర్ గాడ్ అంటే దేవుని కొరకు అని కాదు, దేవుని వాక్యం కొరకు, దేవునిలో గడపడం కొరకు, దేవునితో మన సమయాన్ని దేవునికి అప్పగించుకున్న కొరకు మనం హంగ్రీగా, ఆకలి కొని ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చదవడం మొదలు పెడతామో, ఆ వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంటది, ఆ వాక్యమే మనల్ని జీవింపజేస్తూ ఉంటది, ఆ వాక్యమే మనల్ని మలుచుకుంటది. అప్పుడే మనం ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనం దేవునికి సమర్పించుకోవడం స్టార్ట్ చేస్తాం. నా సెకండ్ సబ్ పాయింట్ ఏంటంటే, హూ డిస్ఒబే ద పీపుల్ హూ డిజర్వ్. ఎవరైతే దేవునికి లోబడరో వాళ్ళకి ఏమవుతుంది అంటే, 9వ వచనం నుండి చదువు. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ఇప్పుడు ఒక జనమును గురించి ఆయన ఏమన్నాడంటే కట్టెదనని అన్నాడు, ఒక జనము గురించి ఆయన ఏమన్నాడంటే నాటెదనని అన్నాడు. ఇప్పుడు ఆ జనము ఆయన ఏం సెలవిచ్చాడంటే, అక్కడ నేను నాటుతాను, నేను కట్టెదనన్న జనము ఆయనకి వ్యతిరేకంగా తిరిగింది. ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా తిరిగింది కనుక దేవుడు అక్కడ ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడంటే, దేవుడు మేలు చేయకూడదని పశ్చాత్తాపడుతున్నాడు. ఏ రాజ్యం గురించి లేదా ఏ జనం గురించి దేవుడు నేను కడతాను లేదా నాటుతానని చెప్పాడో, ఆ రాజ్యము లేదా ఆ జనము దేవుని మాట వినకుండా ఉంటే, దేవుని దృష్టిలో కీడు చేస్తే, దానికి చేయాలి అనుకున్న మేలు గురించి దేవుడు సంతాపపడును. He will repent of the good where he said that he would benefit them. లోబడిన వాళ్ళకి ఫలితం ఏంటంటే, వాళ్ళకి మేలు చేయడం మొదలు పెడతాడు. లోబడని వాళ్ళకి ఫలితం ఏంటంటే, వాళ్ళకి కీడు చేయడం మొదలు పెడతాడు. కీడు చేయడము ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనకి శ్రమలు రావడానికి రీజన్ దేవుడే. అక్కడ మనం ఏమని చదువుతామంటే, ఏది జరిగినా ఏది ఉన్నా సమస్తము ఆయనకు తెలిసి ఉన్నది. ఆయనకు తెలిసి ఉన్నదంటే, నీకు వచ్చే కీడు తెలుసు, నీకు వచ్చే మేలు తెలుసు, నువ్వు ఎలా ఉంటున్నావో తెలుసు, ఏ స్థితిలో ఉంటున్నావో తెలుసు, ఎంత బాధపడుతున్నావో తెలుసు, నీ ఎంత సంతోషపడుతున్నావో తెలుసు, నీ కన్నీరు తెలుసు. ప్రతి ఒక్క విధాన్ని ఆయన చూస్తూ ఉన్న దేవుడు. సో ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఆయనకు లోబడతావో, నీ కీడును కొట్టివేసి నీకు మేలు చేయడం మొదలుపెట్టు.
నువ్వు ఎప్పుడైతే ఆయనకి లోబడకుండా ఇంకా ఇంకా వ్యతిరేకంగా వెళ్తూ ఉంటావో దేవుడు అప్పుడు మొదలు పెడతాడు నీకు కీడు చేయడం. అప్పుడు మొదలు పెడతాడు, ఎందుకు రాదు నా కుమార్తె లేదా నా కుమారుడు ఎందుకు నా దగ్గరికి రాడు అని అప్పుడు మొదలు పెడతాడు. నీ లైఫ్ లోకి అందరినీ తీసుకొస్తాడు, అందరినీ తీసుకొని వెళ్తాడు. ఏది జరిగినా ఆయన చిత్తం తప్ప వేరే ఏమి ఉండదు. నీకు శ్రమలు మొదలవుతున్నాయి, నీకు శ్రమలు వస్తున్నాయి, నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు అంటే అది దేవుని చిత్తం. నీ శ్రమల్లో కూడా నువ్వు ఆనందించు. నీ శ్రమల్లో నువ్వు ఎంత కన్నీరు విడిచావో దేవుడు నీకు అంత సంతోషం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎంత కన్నీరు దేవుని దగ్గర కార్స్తావో దేవుడు అంతకంటే అధికముగా నేను సంతోషపరచబోతున్నాడు. కమింగ్ టు మై కంక్లూజన్, నా కంక్లూజన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే మనము దేవుని చేతికి అప్పగించుకుంటామో లేదా లోబడతామో ఆయనతో ఉండాల్సిన ప్రకారంగా మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ట్రాన్స్ఫార్మ్ అంటే ఆయన ఉండాల్సిన ప్రకారముగా ఆయన ఒక రూపకర్త కాబట్టి మనల్ని ఒక డిజైన్ చేస్తా ఉంటాడు. అలానే చదివినట్లయితే జెరమయా 36:3, నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడునంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప పడుదురేమో. ఆయన అక్కడ ఏంటి పశ్చాత్తాప పడుదురేమో క్వశ్చన్ అంటే ఆయన ఆలోచిస్తున్నాడు ఏమని ఇప్పుడు అసలు మన స్థితి ఎలా ఉంటదంటే, ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉంటామంటే, ఎంత భయంకరమైన పాపంలో మనం ఉంటామంటే ఇంకా దేవుడు ఎవడో విషయం కూడా మర్చిపోతాం, దేవుడు మనకి ఏం చేశాడనే విషయం కూడా మర్చిపోతాం. కొన్ని స్థితుల్లో మనం ఉండిపోతాం. మన పాపంలో ఉన్నప్పుడు దేవుడు అసలు గుర్తురాడు మనకి. కానీ ఎప్పుడైతే శ్రమలో ఉంటామో, ఎప్పుడైతే టెంప్టేషన్ స్టార్ట్ అవుతాయో, ఎప్పుడైతే ట్రయల్స్ టెంప్టేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయో, దెన్ వి విల్ గో బిఫోర్ గాడ్. ఎప్పుడైతే అదే ఇప్పుడు మనం పాపంలో ఉన్నప్పుడు అంతా మంచిగా కనపడతా ఉంటది మనకి. ఇది చేస్తే బాగుంటది, ఇక్కడికి వెళ్తే బాగుంటది, ఈ పబ్కి వెళ్తే బాగుంటది, ఈ మందు తాగితే బాగుంటది, లేదా ఆ అమ్మాయిని కదిలిస్తే బాగుంటది, లేదా ఈ అబ్బాయిని చూస్తే బాగుంటది. ఇవన్నీ టెంప్టేషన్స్ అన్నమాట. ఇవన్నీ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఇవేం తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, దేవుడిని ఎందుకు సృష్టించాడో తెలియదు, దేవుడిని నీ పట్ల ఉన్న ప్రణాళిక నీకు తెలియదు. కానీ ఎప్పుడైతే నీకు శ్రమలు మొదలవుతాయో, ఎప్పుడైతే నీకున్నవి అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారో, ఎప్పుడైతే నీకు ఉన్నవి అన్ని పోతాయో, అప్పుడు వస్తాడు దేవుడిని మీ దృష్టిలోకి. అప్పుడు దేవుడిని చూస్తాడు, అయ్యా ఏంటయ్యా అంత నీ వల్ల జరిగింది, ఉన్నవన్నీ దేవుడి వల్ల కాదు, ఏదైతే పోతుందో దాని గురించి అంతా నీ వల్లేనయ్యా, నువ్వెందుకు చేసావెట్టా, నేనెందుకు, అసలు నువ్వు దేవుడువా కాదని అప్పుడు క్వశ్చన్ మార్కులు రైజ్ అవుతా ఉంటాయి. కానీ మనం క్వశ్చన్ వేసే వారంగా ఉండకూడదు, మనల్ని మనం సమర్పించుకునే వారంగా ఉండాలి. అయ్యా ఏది జరిగినా నీ చిత్తంపై, ఏదైనా నీ దాంట్లో ఇప్పుడు బట్టి మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. మనకి నోరుందని దేవుణ్ణి క్వశ్చన్ వేయడం మొదలు పెట్టామనుకోండి, దేవుడు ఏం చేయాలో ఎన్ని చేస్తా ఉంటాడు. మనం సమర్పించుకుంటామో ఆ మట్టిని ఆ కుమ్మరి ఎంత అందముగా కుండ తయారు చేశాడో, దేవుడు కూడా మనల్ని అంత ప్రేషియస్ గా తయారు చేస్తాడు. అర్థమైందా? మనము ఆయన ఎన్నుకున్న వారు, మనము అన్ని జనుల నుండి ఏర్పరచబడిన వారు, మనం వి ఆల్ ఆర్ సెపరేటెడ్ పీపుల్ ఫ్రమ్ జెంటైల్స్. ఇప్పుడు మనము ఆయన సపరేట్ చేశాడంటే, సెట్ అపార్ట్ చేశాడంటే, మనం ఆయన దృష్టికి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామో మనం గ్రహించుకోవాలి. ఎలా అయితే కుమ్మరి జిగట మట్టిని ఒక అందముగా లేదా ఆశ్చర్యకరముగా ఒక కుండను చేశాడో, దేవుడు కూడా మనల్ని ఆశ్చర్య విధముగా మనము ఊహించని విధముగా ఆయన మనల్ని మలుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం అలానే ఈ రోజు నేను నీకు ఇవ్వబోతున్న సవాల్ ఏంటంటే, ఛాలెంజ్. ఇది నీకు మాత్రమే కాదు, ఇది నాకు కూడా ఒక ఛాలెంజ్ లాంటిది.
ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ మీకు మాత్రమే వర్తించవు, నాకు కూడా. ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే రెండంచుల ఖడ్గం వలె. అంటే రెండంచులు అంటే అటు షార్ప్ ఇటు షార్ప్ ఉంటది. నీకు ఎట్లా గుచ్చుకుంటుందో ఆ వాక్యం నాకు అంతే గుచ్చుకుంటుంది. సో మనం ఏం చేస్తా ఉండాలంటే మనల్ని మనము మలుచుకుంటూ ఉండాలి. మనల్ని మనము ఎప్పుడైతే ఆ వాక్యం మనల్ని సూటిగా గుచ్చుతుందో అప్పటి నుండి మనల్ని మనము చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ రోజు నువ్వు రూపాంతరము పొందడానికి రెడీగా ఉన్నావా? నువ్వు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావా? Are you ready to be ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నాడో అలా నువ్వు ఆ డిజైన్ లో ఉండడానికి రెడీగా ఉన్నావా లేదా? ఆయన స్వరం వినేవాడిగా నువ్వు ఉన్నావు. ఈరోజు మనం ఆయన చేతిలో మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలి. ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు మన స్థితి ఏమైనా, మన స్థితిగతులు ఏమైనా, మన జీవితం ఎలా ఉన్నా సరే, నువ్వు ఎంత ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో దేవుని దగ్గర, నువ్వు ఎప్పుడైతే నిన్ను గొప్ప కార్యాన్ని మొదలు పెడతాడు, ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి మొదలు పెడతాడు. ఆ కార్యాన్ని నువ్వు చూడాలనుకుంటే ఈ రోజు నుండి నువ్వు ఆయన దగ్గరికి వెళ్దాం మొదలు పెట్టు. ఈ రోజు నిన్ను నువ్వు సమర్పించుకొని ఆయన ఎలా మలుచుకోవాలనుకుంటున్నాడో అలా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ట్రై చేయి. అది కష్టమే, ట్రాన్స్ఫార్మ్ ఒకేసారి అవ్వలేం కావచ్చు, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. దేవుని వాక్య భాగంలో మనము ఆయన చేసినటువంటి పాత్రలుగా, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ నిర్మాణం
మనమై ఉన్నందుకు దేవునికి లోబడుతూ ఆయన ఇష్టకరంగా మనము జీవిస్తూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పానీకిరా పాత్రానాని పారవేయకుమా పొంగి పొర పాత్రగా చేసి నన్ను నింపుమా. పానీకిరా పాత్రానాని పారవేయకుమా పొంగి పొర పాత్రగా చేసి నన్ను నింపు. ఎందుకు పనికిరాని మనలందరూ ఆయన మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన జగత్ ఎన్నుకున్నటువంటి ఆయన మనల్ని దీవించడానికి మనము చూస్తే మనకు ఆశ్చర్యం. ఆయన మనము తలపోసుకున్నాం. అలాగే ప్రార్థనలు ఎక్కిపిస్తే మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జోహాన్ గారు ఉన్నారు. ప్రార్థన అలాగే చివరి ఆశీర్వాద వచనాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మధ్యలో ఉన్నటువంటి జోహాన్ పాస్టర్ ప్రార్థన నడిపి. నీ బిడ్డలను మీరు బలపరుస్తూ ప్రభా అనేకులను ప్రభా అయా ప్రభావితం చేయటానికి నీ బిడ్డలను సిద్ధపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ కుమార్తె చెప్పినటువంటి వాక్య సత్యాన్ని ప్రభా నీ ప్రజలందరూ కూడా గుర్తించి మారు మనసు పొందుటకు సహాయం చేయండి ప్రభా. వాక్యము చదవటం నాయన అయా ఆత్మీయ జీవితం ఎదుగుదలకు ఎంతో అవసరమై ఉంటుందని ప్రభా అయా మీ కుమార్తె ద్వారా మీరు తెలియజేసిన మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి దేవుని మాట వినకపోతే అంతా నష్టమే జరుగుతుందని ప్రభా మీరు సెలవిచ్చారు. దేవానికి స్తోత్రాలు అయ్యా. నిజమే తండ్రి, సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారన్నారు. సమ్మతించకపోతే మీరు ఖడ్గము పాలు అయిపోతారన్నారు తండ్రి. నాయన మేము ఎప్పుడు నీ మాట వినేవారిగా, నీ ద్వారా అనేకమైన మేలులు పొందేవారిగా ప్రభా నీ ప్రజలైన వారందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. శ్రమలో కన్నీరు ఎప్పుడు వృధా కాదని నాయన మీరు సెలవిచ్చారు తండ్రి. నీ వందనాలు ప్రభా. మేమున్న శ్రమలో మేము కన్నీరు కార్చినప్పుడు మా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడిపై ఉన్నావు తండ్రి. నీ వందనాలు ప్రభా. మీ కుమార్తెను మీరు బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. మీ కుమారులను మీరు బలపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇంకను బలమైన సాధనాలుగా ప్రభా నీ బిడలను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ట్రైనింగ్ అవుతున్న వారందరి విషయాల్లో పరిశుద్ధాత్మడ నీ బలమైన కార్యములు యేసుక్రీస్తు నామములో మీరే జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమై ఉన్న దేవా, ఇదిగో తండ్రి, ఈ గూగుల్ మీట్ లో ఎందరైతే నీ బిడలు పాల్గొన్నారో, ఎందరైతే దైవజనులు పాల్గొన్నారో, ఎందరైతే ప్రభా యవన బిడలు పాల్గొన్నారో వారందరి జీవితాల్లో వాక్యమే ఒక వెలుగుగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. నీ మాట వినేవారుగాను, కన్నీటితో పోరాడి అనేకమైన అద్భుతాలు పొందుకునేవారుగా చేయమని, అందరినీ దీవించి ఆశీర్వదించమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ రోజు వాక్యం ప్రకటించిన కుమార్తెకును, ఈ రోజు వాక్యం విన్న వారికును మాకును సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.
అందరికీ ఉన్నారండి. నడిపిస్తున్నారు. అందరూ జూనియర్కి మా ప్రత్యేకమైన వందనాలండి. చాలా చక్కటి విషయాలు చెప్పారట చాలా మంది వాళ్ళు.